ఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ను ఎంపిక చేసింది. భారత్లో మ్యాచ్లాడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించడంతోనే ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. నిజానికి టీ20 వరల్డ్ కప్కు స్కాట్లాండ్ అర్హత సాధించలేదు. యూరోపియన్ క్వాలిఫైయర్స్లో వెనుకబడిపోయింది. ఇటలీ, నెదర్లాండ్స్, జెర్సీ తర్వాతి స్థానంలో నిలిచింది. దీంతో టీ20 వరల్డ్ కప్కు నేరుగా అర్హత సాధించలేకపోయింది. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ తప్పుకోవడంతో స్కాట్లాండ్కు లక్కీ ఛాన్స్ దొరికింది. టీ20 వరల్డ్ కప్కు ఎంపిక కాని జట్లలో స్కాట్లాండ్ ర్యాంకే మెరుగ్గా ఉంది. ర్యాంక్నే ఐసీసీ ప్రామాణికంగా తీసుకుంది. 2026 టీ20 వరల్డ్ కప్లో ఆడే అవకాశం ఇచ్చింది. ఊహించని పరిణామాలతో వరల్డ్ కప్ ఆడే ఛాన్స్ దొరకడంతో ఇప్పుడు స్కాట్లాండ్ ప్లేయర్ల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ప్రస్తుతం ఐసీసీ ర్యాంకుల్లో స్కాట్లాండ్ 14వ స్థానంలో ఉంది. టీ20 వరల్డ్ కప్లో సంచలనాలు సృష్టించడమే టార్గెట్గా బరిలో దిగబోతోంది. స్కాట్లాండ్ ఇప్పటివరకు 6 టీ20 వరల్డ్ కప్ల్లో బరిలోకి దిగింది. 2021లో బంగ్లాదేశ్పై, 2022లో వెస్టిండీస్పై విజయాలు సాధించింది. గత టీ20 వరల్డ్ కప్లో ఒమన్, నమీబియా పైన గెలిచింది. నెట్ రన్ రేట్ పరంగా వెనుకబడి సూపర్ 8కు చేరే అవకాశాన్ని మిస్ చేసుకుంది. బంగ్లాదేశ్ స్థానంలో ఈసారి గ్రూప్ సిలో స్కాట్లాండ్ పోటీ పడబోతోంది. కోల్కతాలో 3 మ్యాచ్లు, ముంబైలో 1 మ్యాచ్ ఆడబోతోంది. గ్రూప్ సిలో స్కాట్లాండ్తో పాటు వెస్టిండీస్, ఇటలీ, ఇంగ్లాండ్, నేపాల్ ఉన్నాయి. మరోవైపు వరల్డ్ కప్ను బహిష్కరించిన బంగ్లాదేశ్కు కష్టాలు తప్పవనే చర్చ జరుగుతోంది. ఆర్థికంగా బంగ్లాదేశ్ బోర్డుకు ఇబ్బందులు ఎదురవుతాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఐసీసీ నుంచి వచ్చే ఆదాయం పోయినట్టే అంటున్నారు. ఐసీసీ మాటను కాదని బెట్టు చేసిన బీసీబీ భవిష్యత్తు డేంజర్లో పడినట్టేనంటున్నారు. ఐపీఎల్ నుంచి ముస్తఫిజుర్ రెహమాన్ను రిలీజ్ చేసిన తర్వాతే బంగ్లాదేశ్ రచ్చ చేసిందని, ఐపీఎల్కు వరల్డ్ కప్కు ముడిపెట్టడం సరికాదంటున్నారు. అయితే కొంతకాలంగా బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు పెరుగుతున్నాయి. అదే సమయంలో బంగ్లాదేశ్ ప్లేయర్ను మినీవేలంలో కోల్కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ముస్తఫిజుర్ రెహమాన్ను ఐపీఎల్ నుంచి విడుదల చేయాలని బీసీసీఐ ఆదేశించింది. వెంటనే బంగ్లాదేశ్ క్రికెటర్ను కేకేఆర్ వదిలేసింది. అప్పటి నుంచి భారత్లో తాము ఆడబోమని, తమ మ్యాచ్ల వేదికలను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేసింది. ఐసీసీ మాత్రం భారత్లో బంగ్లాదేశ్ క్రికెటర్లకు గానీ, అభిమానులకు గానీ ఎలాంటి సమస్య ఉండదని తేల్చి చెప్పింది. వేదికలు ఆల్రెడీ ఫిక్స్ అయినందున భారత్లో ఆడాల్సిందేనని స్పష్టం చేసింది. ఆడతారో లేదో మీరే తేల్చుకోవాలని అల్టిమేటం జారీ చేసింది. కానీ బీసీబీ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. భారత్లో వరల్డ్ కప్ ఆడబోమని చెప్పేసింది. దీంతో ఐసీసీ మరో జట్టుకు అవకాశమిచ్చింది. బంగ్లాదేశ్కు షాక్ ఇచ్చింది.